హాయ్ ఫ్రెండ్స్, గంగలక్ష్మి మా అత్తమ్మని మా పెద్ద అత్తమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. నిఖిల్ కూడా వెళ్ళిండు. అయితే ఇంటికాడ మా నాన్నే మగ్గి చేస్తున్నాడు. నేను ఇప్పుడే రైస్ పెట్టిన. మా అమ్మమ్మ ఏమో తింటుంది అన్నం. కూర ఎట్లున్నది? పొద్దున పప్పు కూర వండినాం. అయితే ఆ పప్పు కూర నాకు నచ్చింది, తింటా అంటే మళ్ళీ వేసి ఆకలి అవుతుంది అంటే కొద్దిసేపు ఉంటే అయిపోను, ఉడుకుబో ఇట్లా అవుతుంది. ఇక మళ్ళీ అప్పుడు తినాలి. కూరకి ఏం చేసుకుంటారు మరి? కూరకి ఎప్పుడు ఏమైనా కూరగాయలకు పోవాలి తెచ్చినాకనే. అయితే దారిలో ఉన్నలాట ఫోన్ చేసిన, దారిలో ఉన్నాం వస్తున్నామని చెప్పిండు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అడిగిపోయి నేను వాళ్ళకి ఎట్లున్నది ఏందని కనుక్కొని మీకు చెప్తా. రైస్ ఇప్పుడే పెట్టిన. నీరు పెడతానా? రైస్ కొద్దిగా ఎక్కువ పెడతాను కానీ ఇక రైస్ మాకు కూడా లేవు, కొన్ని ఉన్నాయి. మా అత్తమ్మ గారి ఇంటికాడ చాలా ఉన్నాయట. గంగలక్ష్మి అన్నది కదా వద్దులే, అమ్మకాడ ఎక్కువ ఉన్నాయి, నేను పెడతలే, గ్యాసే కదా తొందరగా, మన కాడ లేవు ఎందుకు మళ్ళీ రేపటికి కావాలి కదా అన్నట్టు మాట్లాడింది. సరే మా కాడ రైస్ కూడా లేవు, తక్కువ ఉన్నాయి, రేపు ఎల్లుండి 2-3 రోజులకి ఇస్తారు అనుకుంటా. నోరు బియ్యం 2-3 రోజులకి ఇస్తారు. లేవు, లేకుంటే ఎక్కువ పెడుతుంది కానీ లేవు. మా అత్తగారి ఇంటికాడ ఎక్కువ ఉండేసరికి ఇక అన్నే పెడతానని అన్నది. అమ్మ చెప్పిన మాట వినాలి కాబట్టి తక్కువనే పెట్టిన. గ్యాస్ అయిపోయిందండి, ఇప్పుడే అయిపోయింది. తీసి మా నాన్న దాని మీద పెట్టిండు. నాన్న అగ్గి మండతలేదుగా. ఏ అగ్గి పడతానంటే నీళ్ళ కని పెడితే దీనికి ఎక్కడికి వస్తాను. ఇప్పుడు కాసు అయిపోయా. అగ్గి మండుద్దా మండదా? మండ కొట్టాలి, బియ్యం నానిపోతాయి. ఇప్పుడే అయిపోయింది. ఆ బువ్వ అయినాక అయిపోవు. అయిపోద్ది అనుకుంటే అయిపోయింది. అయిపోద్ది అనుకుంటే అయిపోయింది. రేపైనా వస్తుందో మరి కాసు. రేపు వస్తుందట. బుక్ చేయాలి వచ్చినాక. ఇప్పుడు బుక్ చేయాలి కొద్దిసేపటికి, రేపు ఇస్తాడు. అన్నీ ఈ నెలలో మొత్తం అయిపోతాయి అన్నీ ఒక్కటి చుట్టి అన్ని చుట్టకత్తాను ఈ రోగాలు. బువ్వ అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇక నాన్న కూరకు మరి ఏమైనా తెచ్చుకొని చేసుకుంటా, చేసిపోవడం చేసుకుంటాం పో. జర చూసుకుంటాం. మా అత్తమ్మకి ఇట్లా వాళ్ళు వచ్చింలాట, వచ్చి చాలాసేపు అవుతుంది. వచ్చింలాట ఇప్పుడు గంగలక్ష్మి రైస్ పెట్టిందని అన్నది. నేను ఇప్పుడు స్నానం చేసిన తర్వాత అడికి వెళ్తా. ఇక నేను కూడా అన్నం తింటా. అన్నీ చేసి ఏదైనా కూరకి ఇట్లా అండుమని కూరగాయలు కూడా కూరగాయలు తెచ్చిస్తా. గంగలక్ష్మి అండుద్ది, నేను కూడా ఇక ఆన్నే తింటా. ఎందుకంటే ఇప్పుడు పోవాలి, ఈయన బువ్వ కూర కావాలి నేను తినాలంటే మరి వాళ్ళ పానం ఎట్లున్నా చూడాలనిపిస్తా. గంగలక్ష్మిని ఈరోజు నేను ఆన్నే ఉంచుతా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లయితే అంది ఏందని చూసుకుంటుంది, కొంచెం అరుచుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను స్నానం చేసి వెళ్తా. స్నానం అయితే ఆడిన ఫ్రెండ్స్. ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తా. గంగలక్ష్మి అయితే రైస్ అండిందని చెప్పింది. మా నాన్నేమో కూర వండుతున్నాడు. మా అమ్మ మీద కూర్చుంది. అమ్మమ్మ ఇష్టమైన కూరగా మరి ఇక సావుడాలు ఏమైంది మంచిగా అంటున్నా కొండి. ఓ కొండే దానికి అది సత్తాన బతుకుతాను పైకి మీరు బర్రమంటారు. ఇక సావుడాలు చేసుడే. మా మామకి ఇష్టమైన కూర మంచిగా చేయాలి. మరి మంచిగా తినాలి. తిందాం చేస్తాను మంచిగా మా నాన్న మంచిగానే చేస్తాడు. కూర అయితే మంచిగా మంచిగా చేస్తా. ఎందుకంటే కూర మెచ్చుకుంటే అమ్మ ఇంకొక ముద్ద ఎక్కువ తింటుంది. సరే సూపర్ చేస్తా. గ్యాస్ అయిపోయింది, కొంచెం రిస్క్ అనిపిస్తుంది కట్టెల పొయ్యి మీద. కట్టెలు అంటే అటు ఇటు దూకుడు అవుతుంది. సావుడాలు అయితే ఇగోండి, సావుడాలు మంచిగా అవి బొమ్మిడీలు అని మీరు అనుకుంటారు. కాకపోతే మా భాషలో మా ఊర్లో సావుడాలు బొమ్మిడీలు వేరే ఉంటాయి. బొమ్మిడీలు వేరే కాకపోతే వాళ్ళు అనుకుంటారు కదా బొమ్మిడీలు అయినా ఇంకో అవి ఉంటాయి చూడు, అవి అన్నిటిని బొమ్మిడీలు అంటారు. వీటిని అన్నిటిని కలిపి బొమ్మిడీలు అంటారు. కాకపోతే మా ఊర్లో ఇప్పుడు ఉన్నాయి చూడండి, అవి వీటిని సావుడాలని అంటారు. సరే నేనైతే ఇప్పుడు మా అత్తమ్మ గంటకి వెళ్తున్నా. సాన్సేపు అవుతుంది. గంగలక్ష్మి అయితే రైస్ అండిని అన్నది. పోయిందంటే కూరకు కూడా అడిగి పోయి ఏం కూర తింటాలో అడిగి వాటిని తెచ్చిస్తా. కూర వండిన మొదలు ఇక కలిసి ఆనే తింటాం. ఇక ఈడ తిందామంటే ఇక ఈడ కూర కావాలంటే అక్కడ మరి ఎట్లున్నది ఏందో, మరి కూరకు లేవాట. ఇప్పుడు నేను పోయి ఏమన్నా తెచ్చి ఇస్తేనే చేసుకుంటారు. రైస్ ఎక్కువ పెడితే అయిపోవండి, కాకపోతే రైస్ ఎక్కువ లేవు. పొద్దుటికి పాలం ఉన్నాయి, మళ్ళీ వేరే వాళ్ళని బదులు అడుక్కోనైనా కానీ ఇక రైస్ ఇస్తారు 2-3 రోజులల్లో. మా అత్తగారింటి కాడ చాలా ఉన్నాయట. అందుకు 35 కేజీలు వస్తాయి. పేద కార్డు మీద పడ్డది మా అత్తమ్మ గారికి. ఎందుకంటే అనాథాలు తీరు మా మామ ఇట్లా ఎవరు లేకపోతే పేద కార్డు కింద రాసిండ్రు. వాళ్ళకు నెలకు 35 కేజీలు వస్తాయి. మాకు అట్లా రావు కదా, మా అత్తమ్మ ఒక్కతే కాబట్టి కొద్దిగా మిగిలినాయి అట్లా.
అమ్మమ్మ పోతాను కూర మంచిగా కడుపులో తిను నాన్న మంచిగా నాడుతాడు నాన్న కొద్దిగా మంచిగా కుదిరించి చెయ్యి సూపర్ అంతా దగ్గరే చెప్తా మంచిగా చేసుకొని సరే అండి మా ఇప్పుడు పోతుంది చాలా నాన్న పోతాను మరి అమ్మ పోతానా పో ఇప్పుడే మా అత్తమ్మ గారి ఇంటికి వచ్చేసా ఓ వచ్చిందా ఎప్పుడు వచ్చిండ్రు ఏం జ్వరం వచ్చింది అత్త అందుకనే ఇట్లా జ్వరాలు ఎదురు మొఖం తుబ్బింది కురుకోసులు పెట్టింది వదిలేసిండు ఇద్దరికి జ్వరాలు దానికి మందులు కూడా ఇచ్చిండు ఇద్దరికి ఒకటి జ్వరాలు జరిగినాయి జ్వరం డెంగే ఇద్దరికి అన్నం అయింది కానీ మరి కూరకి ఏం లేదు ఎట్లా చేసి మాతర్లు ఇచ్చిండ్లా కూలర్ నిండా మాతర్లే ఉన్నాయి కవర్లో అన్ని మాత్రం తెచ్చిన అయితే తింటాను కారేది పండ్లు గిట్లా కొనుక్కోవాలి వీక్నెస్ అయినట్టున్నారు డబ్బులు లేకనే కోస అవుతుంది డబ్బులు లేకనే కొనలేదు బాగా జ్వరం టెస్ట్లకు ఎంత అయినాయి టెస్ట్లకు ఒక్కొక్కలకు ఒక్కొక్క సెట్కు మొత్తం 1100 టెస్టులకు 11 2200 మాతర్లు బాటిలకు బాగానే అవుతాయి కానీ మరి కూరకి ఏం తేవాలి చెప్పి 4000 అయినాయి 4000 కూరకు చిక్కుడుకాయలు అన్న దేపు పచ్చిమిరపకాయలున్నాయా లేవు టమాటాలు లేవు దేపు సరే మరి వచ్చినాక నా బిడ్డ వండింది కానీ కూర చేయాలి ఇల్లాకలు ఉడిచినవా చీకటి అయిందని ఉన్నా ఊడ్చిన కూరకైతే ఇది ఇగో తెచ్చడవా చిక్కుడుకాయలు పచ్చిమిర్చి టమాటా కాకరకాయలు తెచ్చిన మరి ఇప్పుడు ఏం కూర అన్న చిక్కుడుకాయలు అన్న బోడ కాకరకాయలు కాకరకాయలు చాలా రోజులు జ్వరాలకు కూడా మంచిది అవి తిన్నా మంచిది జ్వరాలు కాకరకాయలు చాలా రోజులు కాకరకాయలు అత్తమ్మ కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి మీరిద్దరు ఇవాళ ఈడు ఉంటావా ఎట్లా ఉంటా ఉండు మంచిగా చెడు చూసుకో మాతర్లు అయినా ఇదని కొంచెం గంగలక్ష్మికి దమ్ము కొట్టినట్టున్నది బోడ కాకరకాయలు అవి పైనుండి వచ్చినాయి అడవిలో మన అడవిలో కూడా ఉంటాయా అత్తం బాగుంటాయి మన అడవిలో గడ్డలు తెచ్చి ఈ గడ్డలు తెచ్చి ఎప్పుడు కాస్తాయి మా చెల్లెగారింటి కాడ అలా అత్త వేసిందట గడ్డలు ఇంత కారు కాస్తాయి ఎప్పుడు కాసుడే అవి నాన్నకారు ఇవి మంచిదే తిన్నా కూడా ఒంటికి ఓ చుట్టూ పిండి తేలేదా బిడ్డ మనం ఆడ ఉండాలి అర కేజీ అయితే అత్తగారి చెట్టుకు పోయి కోసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఈ గడ్డలు 2 గడ్డలు తెచ్చి వేసుకోవాలి కాస్తాయి మన కాడ కూడా కాస్తాయి రెండా ఒకట ఒక గడ్డ రాదా 2 అడిగడ్డ ఒకదాట మొగ్గడ్డు ఉంటాయి 2 గుర్తున్నోరు తీసుకొచ్చి వేసుకోవాలి కాస్తాయి మన కాడ కాస్తాయి వీటికి రేటు కూడా బాగానే ఉంటుంది కదా దాని మీద కూర్చో పీట మీద నేను చేస్తలే నీకెందుకు బాధలే ఒంటికి మంచిది బిడ్డ ఉల్లిగడ్డలు నేను తెచ్చుకుంటా నిఖిల్ అయితే పడుకుంటాడు నిఖిల్ పన్నవా వచ్చి సెల్లు నొక్కుతానా
మాకే పెట్టి తక్కువ ఉన్నది అన్నది. అందుకేనే మూతి వాసేసి ఊతైనా కాళ్ళు మూతి ఒళ్ళు అంతా ఆపదాచినాయి. ఎట్లా చేసి జవలేక అట్లా వచ్చినాయి. అంటే జవలేకడం బాగా కాలం వచ్చినట్లేదు. నరాలు పెట్టుకోడానికి ఉంటుంది బాగా. వాళ్ళకు కోసులు చూదులు బాగానే చేసింది. కాకరకాయలు మంచిగానే ఉన్నాయి. బోడ కాకరకాయలు వస్తున్నాయి. సార్ నెలలు అయితే నాకు కాకరకాయలు ఈ ఏడు మన ఊళ్ళో ఎవరు లేదు కొందామని. ఏటా అది తెచ్చా మీది మరి ఏడు ఎందుకు తెలియదు. ఇక తెస్తారు కావచ్చు. ఇప్పుడేనా స్టార్ట్ అయింది. లేదు ఆయటకు వస్తాయి బాగా. ఇప్పుడు పిందెలు పూత పడుతుంది. కాపుతాయి ఇక ఇప్పుడు తెత్తాలి. నాట్లో అప్పుడు తేదా ఏటా తెత్తాలి ఈ రోజుల్లో. మీకు తెలుసుంటే ఒకరోజు పోతే అయిపో కానీ మీకు తెలియదు. ఇప్పుడు కాదు తర్వాతనైనా కానీ తెలుసుండే అంటే సగ బండేనా పోయి తెచ్చుకుంటే మంచిది. దొరకాయి మేడికి పోతాలా అట పెద్ద కాకర మీద పోతుంది. ఎప్పుడు పోలే మగోరు పోయి తెస్తారు. అవి ఎక్కడ ఉంటాయో మనకైతే తెలియదు. మనం పోయిన వాళ్ళం కాడ ఉంటాయి. మెదివి కాకర మెదవాని ఉన్నది అటుకి పెద్ద మెదివి పక్క ఆ మెదవిలో ఉంటాయి చెట్లు. ఇవాళ కూర మంచిగా వండుతానే మీరు మంచిగా తినాలి అన్నం. మరి తింటాం ఇద్దరికి జరాలే నోరే చేదు ఉన్నది ఏమో. నోరే మంచిగా చేయి మంచిగా ఆకలి మీద ఉండవచ్చు. మంచిగా కుదిరి మంచిగా చేస్తా. ఏమన్నా తిన్నాలా అక్కడ? తినలేదా? అక్కడ ఏం తిన్నాడు ఏం తినలే. ఇడ్లీ తిన్నాడు. ఇడ్లీ మంచిదే. ఇడ్లీ తిన్నాం రాంగా. మామయ్య గిట్ట అక్కడ మరి అన్నం వండుతాను. సావడాల కూర వండుకుంటాను. అన్నం కూడా అండి గ్యాస్ అయిపోయింది మనది. అబ్బా ఉడకంగానే అయిపోయింది అన్నం. అన్నం పోయిన పెట్టినాం. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోయింది. కూర సూపర్ అండు. అత్తమ్మ చేదు గీదు లేకుండా మంచిగా కడుపుండే తినాలి. మిరపకాయలు ఎందుకు ఎత్తలు అత్తమ్మ అన్నిట్లా కూరలా? ఎందుకు ఇక తాలింపు మాడితే మనకు అర్థమైంది మంచిగా ఉంటుంది. ఎన్ని కాయలు అందుకే ఎత్తాలి తాలింపులో. గంగలక్ష్మి అయితే అన్ని కూరలు ఎత్తది. ఎండుమిర్చి మా పెద్దత్త ఒకరోజు కూర చేసే వీడియో పెడతా. మా పెద్దత్త సూపర్ చేస్తుందట. బోడ కాకరకాయల కూర గంగలక్ష్మి ఇప్పుడు కాదు ఎప్పుడో చేసింది. తేలేదంటే కాదు మనకు అక్కడ దొరుకుతాయి బంగారం మస్తుంటాయి. తినక చాలా రోజులు అవుతుంది. గంగలక్ష్మి తెమ్మని చెప్పలే, నేనే తెచ్చిన. ఎందుకంటే ఇవి మంచిగా ఉంటుంది కూర అనేసి తెచ్చిన. మా వాళ్ళందరికి కూడా నచ్చింది. కానీ జ్వరం వచ్చి చేదు ఉన్నందుకు మరి కూర రుచి ఉంటుందో ఇట్లా రుచిగా చెయ్యి. టమాటాలు మంచిగా ఎక్కువనే కోసింది. మంచిగా చెయ్యి మరి చేదు ఉండద్దు గింత కూడా. గింజలు ఉన్నాయి. కూర అయిందా? కూర అయింది. కూర అయింది. ఇక చేతులు కడుక్కోపోండి. గిన్నెలు కూడా తోమినే గిన్నెలు కడిగిన తోమినవా? తోమి కడిగిన వచ్చినప్పుడు తోమినా ఎంత తోమిన. నేను కూడా చేయి కడుక్కుంటా. నేను కూడా పోవాలి అన్నం తిని పోతా.
ఇవాళ నువ్వు ఒక్కదాన్ని ఉండరాదు, ఏమన్నా అయినా కూడా సరే చూసుకుంటావు. నేను ఫోన్ చేయమన్నా సరే మంచిగా లేకుంటే. ఫోన్ మాట్లాడుతాండు కావచ్చు. ఏమి వస్తాండ ఫోన్ మాట్లాడుతాను. నువ్వు సాన్నే తినాలి, జ్వరం వచ్చిన సంది ఒక్క ముద్ద కూడా ఎక్కువ తింటలేవు, కొంచెం కొంచెమే తింటాను. మొత్తం నువ్వు ఈసారి సాన తినాలి. చపాతీలు లాంటివి ఇచ్చేయి, జ్వరం వచ్చిన దానికి మంచిగా, జ్వరం వచ్చినందుకు మంచిగా తినాలనిపిస్తుందో బలము. పడుతుంది నిఖిలేమన్నా తిన్నాడా? నిఖిల్కి అప్పుడు తినిపించిన అప్పుడు నాకే బాగా తిను 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 ఏం కాదు తిను. జ్వరం వచ్చింది ఆయన తినాన్ని తిను తిను కొద్దిగా నేను తిను. ఇది ఒకటి తింటా వేసుకుంటా కదా. అత్తమ్మ నువ్వైతే మంచిగా తినాలి, నువ్వు జ్వరం వచ్చి తింటలేవు అన్నమే సరిగ్గా. తింటా నిఖిలు ఈయన బువ్వ తిన్నాడు కావచ్చు, అప్పుడు తినిపించిన. తిన్నాడు సరిపోను మరి. తిన్నాడు. కూర అయితే నాకైతే అన్నం అయితే బాగా వేసినావుగా. ఏం కాదు మొత్తం రెండది. ఈ అన్నానికి మూత సరిపోతుంది. ఇప్పుడు కూర మస్తు కుదిరింది. కూర మంచి కుదిరిందా అనే? ఏం కూర చేదు జ్వరం వచ్చినందుకు కావచ్చు. ఏం చేదే ఉన్నాయి, చెమరు చెమరు. అదే జ్వరం వచ్చినందుకు రుచి కణాలు తగ్గిపోతాయి. అత్తమ్మ నీకెట్లున్నది? నాకు చేదే ఉన్నది, జ్వరం వచ్చినందుకు. జ్వరం వచ్చినందుకే చేదు ఉన్నది. కూర మస్తు అంటుంది కానీ మీరు చేయదంట. నేను తిన్నాక చెప్తాను. ఇప్పుడు ఇద్దరు అత్తమ్మలకు జ్వరం వచ్చినందుకు చేదు ఉన్నది, మరి నేను తిని చెప్తే ఎట్లున్నదో. కూర నువ్వు చేసినావుగా, నేను తిని చెప్తావు. కూర మంచిగా ఉన్నది, చేదేం లేదు. మంచిగా కానీ మాకు జ్వరాలు వచ్చినందుకు అందుకే జ్వరం వచ్చినందుకే చేదే ఉంటుంది. జ్వరం వస్తే
కాకపోతే అన్నమే గింతగానం వేసినావు. అన్నం అంటే నువ్వు మంచిగా తినాలని చినాలని వేసినావు కానీ బాగా అవుతుంది. ఏం కాదు, కొంచెం వేసిన తిని కొంచెం బాగానే. ఏం బాగా వేసిన. కొద్దిగా కూర మెంచుకున్నందుకు ఇదంతా తింటా కావచ్చు, కానీ కూర మంచి లేకుంటే ఇది తినలేకపోదు. మంచిగా ఉన్నది కాబట్టి ఇదంతా తినగలుగుతా. అత్తమ్మ బాగున్నది చేదు. మాకు జ్వరం వచ్చినప్పుడు చేదు ఉండి సరే తినబిడ్డ అవుతుంది. చేదు ఉన్నా కూడా తినాలి, మరి తినకుంటే మేడం ఏమన్నది, ఇంకా రక్త కణాలు తగ్గిపోతుంది, బెడ్ తగ్గిపోతుంది అన్నది అట కదా. అందుకని తినాలి. ఇక రేపు చపాతీలు చేస్తుంది అట గంగలక్ష్మి తినేలు. రేపు నేను చేస్తా కానీ జ్వరం వచ్చిన వాళ్ళకు చపాతీ మంచిది. చపాతీ అయినా ఇడ్లీ అయినా